ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ జాబ్స్ ను రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు పర్సోనా కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. గైస్ ఇది వచ్చేసి ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మరి ఇక నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లెట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు పర్సోనా కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్ గానే మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు హ్యాపీగా పర్మనెంట్ గా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి పర్మనెంట్ ఎబిలిటీ టు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. ఎనీ డిగ్రీ అండ్ అలాగే ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్ లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయినా కూడా మీరు హ్యాపీగా ఇక నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఏ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే సో మనకు శాలరీ అయితే ఇక నోటిఫికేషన్ లో డిస్క్లోజ్ చేయలేదన్నమాట. సో బెస్ట్ శాలరీ అయితే ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో గ్లాస్ డోర్ వెబ్సైట్ లో ఇక పోస్ట్ కి ఇక కంపెనీలో శాలరీ కనుక చూసుకున్నట్టే మనకు స్టార్టింగ్ శాలరీనే అప్ టు 30,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. చాలా మంచి ప్యాకేజెస్ తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి ఉండే వర్క్ చేస్తే మంత్లీ 30,000 మన అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక కంపెనీలో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి అనమాట. సో మీరు ప్రాజెక్ట్ సంబంధించి అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి బిజినెస్ టు బిజినెస్ కమ్యూనికేషన్ సంబంధించి క్లయింట్ అండ్ వెండోర్ మేనేజ్మెంట్, డేటా కలెక్షన్ అండ్ అనాలిసిస్ కి సంబంధించి అలాగే రిపోర్ట్స్ జనరేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సంబంధించి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ కి సంబంధించి ప్రాసెస్ ఆప్టిమైజేషన్ సంబంధించి మీరు సో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇది మొత్తం ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ అనమాట. సో వన్స్ మీరు ఒక పోస్ట్ కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ ఎలా చేయాలి, అలాగే క్లయింట్స్ తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, అలాగే డేటా కలెక్షన్ ఎలా చేయాలి, దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలి అని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు సో ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకోండి గైస్ మీకైతే ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు ఇక యాప్స్ ని కావచ్చు, అలాగే టెక్నాలజీని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి మీకు తెలిసి ఉండాలన్నమాట. అలాగే ఇది వచ్చేసి మనకు యొక్క ప్రాజెక్ట్ అనేది లాంగ్ టర్మ్ ఫుల్ టైమ్ జాబ్ అనమాట. అలాగే మీరు యూఎస్ బిజినెస్ హౌస్ లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే యూఎస్ షిఫ్ట్స్ లో అయితే మీరు వర్క్ అయితే చేయడానికి బిల్డింగ్ అయితే ఉండాలన్నమాట. నో వర్క్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ యొక్క నోటిఫికేషన్ కి అయితే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీకు ఏమైనా ఇక అకౌంట్స్ కి సంబంధించి ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అనమాట. బట్ మ్యాండేటరీ అయితే కాదు కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అదర్ క్వాలిటీస్ కనుక చూసుకున్నట్టే కేస్ మీరు ఏమైనా ఇక స్కూల్స్ లో ఏమైనా వర్క్ చేసినట్టు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఇక టీమ్ మెంబర్స్ తో మీరు కొలాబరేట్ అవుతూ ఇక వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు ఇక్కడ చూడండి ఇంటెలెక్చువల్ క్యూరియాసిటీ అండ్ రిసోర్స్ఫుల్నెస్ అండ్ అలాగే ప్రొఫెషనలిజం అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్ లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంపెనీ వాళ్ళు ఏమేమి ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కనుక చూసుకున్నట్టే సో ఇక్కడ చూడండి బెస్ట్ శాలరీస్ ఇన్ ద ఇండస్ట్రీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మనకు స్టార్టింగ్ శాలరీ అప్ టు 30,000 వీళ్ళు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు పర్మనెంట్ గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే గ్రోత్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అంటే ఇక కంపెనీలో మీరు వర్క్ చేయడం వల్ల మంచి కెరీర్ గ్రోత్ కూడా ఉంటుంది అనమాట. అలాగే పాస్ట్ ఫీస్ట్ అండ్ కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే వామ్ అండ్ ఫ్రెండ్లీ కంపెనీ కల్చర్ కూడా ఉంటుంది. ఫుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మంత్లీ శాలరీతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఇక కంపెనీ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ చూడండి హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే అన్లిమిటెడ్ పే టైమ్ ఆఫ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే యాన్యువల్ బోనసెస్ బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్, బేస్డ్ ఆన్ యువర్ వర్క్ పర్ఫార్మెన్స్ ని బట్టి మీకు ఇయర్లీ సో బోనస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ అలాగే మంత్లీ టెక్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆపర్చునిటీ బి పెయిడ్ ఇన్ యువర్ కరెన్సీ ఆఫ్ చాయిస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. అదర్స్ డిపెండ్స్ ఆన్ సీనియారిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక బెనిఫిట్స్ అయితే మనకి కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో ఇది వచ్చేసి ఫుల్ టైమ్ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. 100% ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో యూఎస్ షిఫ్ట్స్ లో వర్క్ చేయడానికి విల్లింగ్ కనుక ఉన్నట్లయితే మీరు ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్ కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్ లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసి వెంటనే మీకు ఇలా డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి సో మీకు ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసి ఓకే పైన క్లిక్ చేసేసేయండి. తర్వాత మీకు లాస్ట్ నేమ్ అండ్ అలాగే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అన్ని కూడా అడగడం జరుగుతుంది. సో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ఫిల్ చేసేసి చివరిలో సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసండి. మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అంటే మీకు పాపప్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయినట్టు. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి గైస్ మీకు రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు అనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంట. బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని బట్టి సెలక్షన్ ప్రాసెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వన్స్ ఈ యొక్క ఇంటర్వ్యూస్ క్లియర్ చేసిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ లో అప్లై లింక్ అయితే అవైలబుల్ లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.